అమ్మదేవత శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి జాతరకి భక్తులు పోటెత్తారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ఎండోమెంట్ అధికారులు విఫలమయ్యారని భక్తులు మండిపడ్డారు. గతంలో అమ్మవారిని ఉచితంగా దర్శించుకునే వారిమని, కానీ ఈసారి దర్శనానికి 100 రూపాయల టికెట్ పెట్టారని తెలిపారు. గత 49 సంవత్సరాలుగా పోలేరమ్మను దర్శించుకుంటున్న తమకు ఇలాంటి పరిస్థితి రావటం బాధాకరమంటున్న భక్తులతో మా ప్రతినిధి సాగర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఉన్నాం. నాయుడుపేటలో గ్రామదేవత పోలేరమ్మ ఉత్సవాలు జరుగుతున్న జాతర ఈ రోజు ఒక్కరోజు జరిగే ఈ జాతరకి ఇప్పటికే ప్రజలు పోటెత్తారు. సుమారుగా 1000 మంది ఈ రోజు ఉదయం నుంచి కూడా పోలేరమ్మ జాతరని అలాగే అమ్మవారిని దర్శించుకునేందుకు తండోపతనాలుగా వస్తున్న పరిస్థితి. ముఖ్యంగా గ్రామాల్లో గ్రామ దేవతను పూజించుకుంటే తాము కోరిన కోరికలు నెరవేరుతాయి. అలాగే ఆయుర ఆరోగ్యాలతో పాటు తమకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే తాము సంతోషంగా జీవిస్తామని చెప్పి ప్రజలందరిలో కూడా ఒక మంచి భావన ఉంటుంది. ఈ భావనతోనే ఈ రోజు ఉదయం నుంచి కూడా అందరూ కూడా నాయుడుపేటలో పోలేరమ్మని దర్శించుకున్నారు. ఈ పోలేరమ్మ జాతర ఎప్పటి నుంచి జరుగుతుంది, అలాగే పోలేరమ్మ జాతర యొక్క ప్రత్యేకతలను కూడా మనతో పాటు మాట్లాడడానికి స్థానికంగా చెప్పండి, పోలేరమ్మ జాతర ఎప్పటి నుంచి జరుగుతుంది? 49 సంవత్సరాలుగా జరుగుతుంది సార్. 10 సంవత్సరం బాగా చేస్తారు సార్. ఇక్కడ నాయుడుపేట జాతర మన గ్రామ దేవత పోలేరమ్మ జాతర బాగా జరుగుతుంది సార్. ఇక్కడ ఇంతకుముందు పాలకవర్గం చేసేవాళ్ళు, ఇప్పుడు ఎలక్షన్స్ వల్ల ఏంటంటే మామూలుగా లోకల్ నాయకులు ఎండోమెంట్ డిపార్ట్మెంటే చేస్తున్నారు సార్. ఇప్పుడు జాతర మీరు ముఖ్యంగా ఇక్కడ పోలేరమ్మని దర్శించుకుంటే ఏ విధమైన ఫీలింగ్ ఉంటుంది మీకు? అంటే కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా పేరుంది సార్ గ్రామ దేవతకి. అందరూ వచ్చి చుట్టుపక్కల జనాలందరూ వచ్చి దర్శనం చేసుకుంటారు సార్. మీరు ఎన్ని సంవత్సరాలుగా అమ్మవారిని దర్శించుకుంటున్నారు? నేను 20 సంవత్సరాలుగా చేసుకుంటున్నాను సార్. మామూలుగా అయితే 49 సంవత్సరాలుగా చేస్తున్నారు సార్. ఇక్కడ 49వ సంవత్సరం ఇప్పుడు నాయుడుపేట జాతర. ఇప్పటికే ఇక్కడ పోలేరమ్మ జాతర గత 49 సంవత్సరాలుగా జరుగుతుంది. తాము పోలేరమ్మని 20 సంవత్సరాలుగా దర్శించుకుంటే మాకు కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పి భక్తులు చెప్తున్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ క్యూ లైన్ల పరిస్థితి కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే అమ్మవారిని మరికొంచెంసేపట్లోనే అమ్మవారిని జల్దీలో కలిపే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకునే పరిస్థితి ఉంది. సో ఇప్పటికే క్యూ లైన్ ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు ఇప్పటికే క్యూ లైన్ లో చేరి తమ కోరిన కోరికలు మొక్కులు తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న పరిస్థితి. ఇక్కడికే పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ నడుస్తున్నందువల్ల ఇక్కడ పూర్తిగా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు బయట పోలీసులు కూడా బందోబస్తు చేస్తున్న పరిస్థితి. వాళ్ళందరూ కూడా కోరుతున్నమాట. ఇప్పుడు మనతో పాటు ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారమ్మా మీరు? ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు? చెప్పండి అమ్మా, పోలేరమ్మని దర్శించుకుంటే ఏ విధంగా ఉంటది? సరైనదే సార్, కానీ టికెట్లు ఇవన్నీ అన్యాయం సార్. 100 రూపాయలు అయింది సార్ రేట్. ఆ పేదోళ్ళు గీదోళ్ళు ఉంటారు, దేవుణ్ణి చూడాలి కదా. గతంలో ఎప్పుడైనా టికెట్లు పెట్టారమ్మా? లేదు సార్, ఇదే ఫస్ట్ టైం. మేము పుట్టినప్పుడు ఇక్కడే ఉంటాం, ఫ్రీగా వచ్చి చూస్తాం. కానీ ఈ సంవత్సరమే టికెట్లు పెట్టారు. అలాగే క్యూ లైన్ లో కూడా సరిగా లేనట్టుంది. దొడ్డంగా దూరి చిన్నపిల్లలు ముసలి వాళ్ళు అంతా బాధపడుతున్నారు. ఎవరింటే లోపలికి వెళ్తున్నారు? అవును, వాళ్ళు మాత్రం నేరుగా పంపించేస్తున్నారు. ముసలి వాళ్ళని చిన్నపిల్లలు ఉండే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. పంపిలు అడిగితే పాప బాగాలేదు, మాట్లాడదు. మీరు నేరుగా దర్శనానికి వెళ్ళొచ్చు కదా, వాళ్ళకి చెప్పి బాగలేదని. పంపిలేదు సార్. ఏమంటున్నారు? లేదు, పోయి లైన్ లో రమ్మన్నారు, మాట్లాడదు, వస్తుంది. మనం ఏం చేస్తాం? అత్యంత బాధాకరమైన విషయం. ఎందుకంటే వృద్ధులకి, వికలాంగులకి, చిన్నపిల్లలకి పెద్ద పెద్ద టెంపుల్స్ లో కూడా ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. వాళ్ళు వస్తే నేరుగా దర్శనం చేయాలి ఏర్పడుతుంది. కానీ ఇక్కడ చూస్తే మాత్రం కొంతమంది దివ్యాంగులు కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, ఇక్కడ తీవ్ర ఇబ్బందులకు గురై నేరుగా లోపల దర్శనానికి అమ్మవారిని దర్శించుకోకుండానే స్థానికంగా ఉండి కూడా తాము వెళ్లిపోతున్నామని చెప్పి అంటారు. పోలీసులు పొద్దు నుంచి వచ్చినా జనం చేసి వెళ్ళిపోయినా మళ్ళీ నుంచి అది ఎవరినో పంపిస్తారు. వాళ్ళు కావాలి పోలీసు వాళ్ళు. వాళ్ళు వచ్చేసి మాది నాకు 80 ఇప్పుడు మాదిగా మేము ఎన్నో చూసినాం. ఆ దేవుని దగ్గర తీసుకొని పోయినాం. సపోర్ట్ గా వాళ్ళు ఇప్పుడు నువ్వు నా వంటి అనుకో, నేను పంపించాను అమ్మాయి చేస్తున్నా పోలీసు బాధాకరమైన విషయం. ఎందుకంటే వృద్ధులకి, వికలాంగులకి, చిన్నపిల్లలకి పెద్ద పెద్ద టెంపుల్స్ లో కూడా ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. వాళ్ళు వస్తే నేరుగా దర్శనం చేయాలి ఏర్పడుతుంది. కానీ ఇక్కడ చూస్తే మాత్రం కొంతమంది దివ్యాంగులు కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, ఇక్కడ తీవ్ర ఇబ్బందులకు గురై నేరుగా లోపల దర్శనానికి అమ్మవారిని దర్శించుకోకుండానే
స్థానికంగా ఉండి కూడా తాము వెళ్లిపోతున్నామని చెప్పి చెప్తున్న పరిస్థితి నెలకొంది. సో ముఖ్యంగా చూసుకుంటే స్థానికంగా తీవ్ర వ్యతిరేకత నడుమ అమ్మవారి జాతర అయితే జరుగుతుంది. సో ఇది ఇక్కడ తాజా పరిస్థితి. నాయుడుపేటలో ఎవరైనా చెప్పినా కూడా అమ్మవారిని దర్శించుకుని తమ కోరిన కోరికలు నెరవేర్చుకుని భక్తులందరూ కూడా వెళ్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ ఈశ్వర్తో సాగర్ రెడ్డి, 99 టీవీ, నాయుడుపేట.